హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. చూస్తున్నారు కదా, నల్లగా అయిపోయిన రాగి ఇత్తడి సామాన్ అండి. వీటిని చిటికలో ఒక గ్లాస్ వాటర్తో తడతడ మెరిపించేయచ్చు. ఎలాగో చూపిస్తాను పదండి. అస్సలు రుద్ది తోమే పని లేదు, చిటికలో క్లీన్ అయిపోతాయి. మరి చూసేద్దామా. ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మ చెక్క దాంట్లో పిండేసి ఆ చెక్కను కూడా దాంట్లోనే వేసేసాను. ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని దీంట్లోనే వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదండి, మనం ఏ లిక్విడ్ అయినా యూజ్ చేయొచ్చు వాషింగ్ది. నేనైతే వెస్టేజ్ లిక్విడ్ యూజ్ చేస్తానండి, దాన్నే వేస్తున్నాను ఒక 2 స్పూన్ల వరకు. దీని బదులు మీరు ఒక 2 స్పూన్లు సర్పైన యాడ్ చేసుకోండి, లేదంటే మీరు రెగ్యులర్గా ఏ లిక్విడ్ వాడుతున్నారో ఇంట్లో ఆ లిక్విడ్ని ఒక 2 స్పూన్స్ వరకు దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ని కొంచెం వేడవనివ్వాలి. ఎక్కువగా మరగాల్సిన అవసరం కూడా ఏం లేదండి, జస్ట్ వేడైతే సరిపోతుంది. ఈ లిక్విడ్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా నల్లగా ఉన్న ఇత్తడి రాగి పూజ సామాగ్రిని పక్కన పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో ఒక్కసారి డిప్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నల్లగా అయిపోయిన రాగి చెమ్ని ఈ వాటర్లో జస్ట్ ఇలాగా డిప్ చేస్తున్నాను అంతే. కొన్ని సెకండ్స్లోనే మనకి తేడా అనేది తెలుస్తుందండి. దాంట్లో ఉన్న మురికంతా పోయి కలర్ అనేది చక్కగా మెరుస్తూ వస్తుంది అనమాట. అంటే కొత్త వాటిలాగా తయారవుతుంది. చూసారా, తేడా అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. మధ్యలో అటువైపు నల్లగా ఉంది, ఇటువైపు తెల్లగా ఉంది. జస్ట్ కొన్ని సెకండ్స్లోనే చక్కగా తలతల మెరుస్తాయండి. చేతులు నొప్పెట్టేటట్టు రుద్ది తోమే పని ఉండదండి. ఎలాంటి చింతపండు ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మనం రోజు చేసుకునే పూజలో ప్రతిరోజు పూజ సామాగ్రి క్లీన్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువసేపు టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసుకున్నారనుకోండి, మనం చేసిన ఈ ఒక్క గ్లాస్ లిక్విడ్తోనే చాలా సామాన్ల వరకు క్లీన్ అయిపోతాయండి. ఏవైనా మనకి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ సామాన్ తోముతూ ఉంటాం కదా, టైం చాలా పట్టేస్తుంది. అలాగే చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. రాగే కాదండి, ఇత్తడి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. నిమిషాల్లో మనకి చక్కగా తెల్లగా వచ్చేస్తుంది. వీటికున్న నలుపంతా కూడా అక్కడ వాటర్లోకి దిగిపోతుంది. మీరు గమనించండి, వాటర్ కలర్ అనేది మారిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా క్లీన్ చేసుకోండి. చల్లారిన తర్వాత అయితే ఇంతగా మురికైతే దిగదు. చూసారు కదా, చిటికలో తెల్లగా అయిపోయండి. ఎక్కువ అస్సలు టైం పట్టలేదు. ఒక 5 నిమిషాల్లో మొత్తం వాటర్ కాయడం, వీటిని క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఆ వాటర్లో వేసిన తర్వాత నేను ఎక్కువగా తోమలేదండి, జస్ట్ కొంచెం సబ్బుతో కడిగేసాను అంతే. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో, కొత్త వాటిలాగా. ఈ ప్లేట్ కూడా అలాగే వచ్చిందండి. మన దగ్గర పెద్ద ప్లేట్స్ అవి ఉంటాయి కదా ఇత్తడివి, అవి తోమడం కష్టమైనప్పుడు ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, మీ పని అయితే ఈజీ అయిపోతుంది. ఒక చిన్న మాట అండి, ఇవి ఏంటంటే మనం ఉప్పు నిమ్మకాయ వాడాం కాబట్టి కొంచెం నలుపు వస్తాయి. తర్వాత ఆ నలుపు రాకుండా ఉండడం కోసం ఏం చేయాలో కూడా చెప్తాను. ఇలా మనం క్లీన్ చేసుకున్న రాగి ఇత్తడి సామాన్లు త్వరగా నల్ల అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీని మీద ఉన్న తడి చుక్కలన్నీ కూడా తుడిచేసేయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అనే కాదండి, మనం ఎలా క్లీన్ చేసుకున్నా సరే రాగి ఇత్తడి సామాన్ ఏంటంటే ఒక 2-3 రోజులకి నలుపు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఒక కాటన్ క్లాత్తో చక్కగా తుడిచేసుకుని కాసేపు అలా గాలికి ఆరబెట్టిన తర్వాత మీరు లోపల స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ రోజుల వరకు తెల్లగా ఉంటాయన్నమాట. ఈ లిక్విడ్ కోసమనే చెప్పట్లేదండి, ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు ఇలా పెట్టుకుంటే వీటి మీద మచ్చలు కానీ మరకలు కానీ కూడా రాకుండా ఉంటాయని చెప్తున్నాను. మన ఇళ్ళల్లో పెద్దవి ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ లిక్విడ్ వేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇత్తడి బిందులు కానీ రాగి బిందులు కానీ ఇలా లిక్విడ్ పైనుంచి పోసేసి కొంచెం చేత్తో ఇలా అన్నామంటే చాలండి, సింపుల్గా క్లీన్ అయిపోతాయి అనమాట. రాగి బిందెలు అవి తోమడం కొంచెం కష్టమవుతుంది కదా, అలాంటప్పుడు ఈ లిక్విడ్ యూజ్ చేయండి. అలాగే నీట్గా తుడిచేసి ఆరబెట్టిన తర్వాత లోపల పెట్టుకోండి, త్వరగా నల్లబడకుండా కూడా ఉంటాయి. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇది. చిటికలో రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. కొత్తగా కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.